వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #జాము. మేము పింక్ థీమ్ రెస్టారెంట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. సో ఈ రోజు కుదిరిందనమాట. ఫైనల్లీ నేను, మా చెల్లి అండ్ మా ఫ్రెండ్ గౌతమి One eternity later. ఆర్డర్ చేసుకున్నాము. అది ఇంకా రావడానికి చాలా టైం అయితే పడుతుంది. ఖాళీగా ఉండి ఏం చేయాలి అర్థం అవట్లేదు. అంటే మా చెల్లి ఏదో ఎక్స్ప్లోర్ చేస్తుంది అంటే నా బ్యాగ్. నేను ట్రిప్ నుంచి వచ్చాను. పొద్దున్న మార్నింగ్ వచ్చింది నా దగ్గర నుంచి పెద్ద బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగ్ లో ఏమున్నాయని చూస్తా. వాట్స్ ఇన్ హర్ బ్యాగ్? స్టఫ్ తప్ప యాక్చువల్లీ జనరల్ గా ఉండేవంట అనమాట. టూట్ బ్యాగ్స్ అయితే చూపిస్తాను అసలు ఏముందో. టూట్ బ్యాగ్స్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి నేను జనరల్ గా నేనైతే భారీ లగేజ్ అనమాట. సో ఇది అవసరం అవుతుందేమో అది అవసరం అవుతుందేమో అని అన్ని తీసుకొచ్చి అలా బ్యాగ్ లో పడేస్తుంటాను. సో నా బ్యాగ్ ఫస్ట్ నుంచి కూడా లగేజ్ ఎక్కువగానే ఉంటది. సో అందులో టూట్ బ్యాగ్ కాబట్టి ఇంకా ఎక్కువ సామాన్లు ఉన్నాయన్నమాట. మార్నింగ్ నుంచి ఈగర్గా వెయిట్ చేసిన అది ఓపెన్ చేసేసి ఏదో చూస్తుందంట. సో చూద్దాం. పౌచ్, టాయిలెటరీ పౌచ్, బేసిక్స్ ఉంటాయి. కొత్తగా ఏమంటావు? ఇది మిర్రర్ ప్రెస్ కోమ్ నా దగ్గర కూడా ఉంది. అది మా అక్క సంగీత్లో మాకు వచ్చిందండి. ఇందులోని మనకి గబ్బు బ్రాండ్ అనుకుంటా, జియో బీబీఆర్ డిడి ఆ బ్రాండ్ లో కూడా ఉంటది ఇది. సో ఇది బాగుంటది యాక్చువల్ గా. ఇలా మనకి బ్రష్ కమ్ మిర్రర్ వస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ఉంటది. ఇంకా డిఫాల్ట్ అనమాట మా హ్యాండ్ బ్యాగ్స్ లో. ఇది నాదే కదా, మొత్తం అసలు అందరి దగ్గర ఉంటది. ఇదైతే నా దగ్గర కూడా ఉంటది. లోషన్, టాయిలెట్ స్ప్రే, బేసిక్ గా టాయిలెటరీకి సంబంధించినవి ఉంటాయి అనమాట. బేసిక్ పెర్ఫ్యూమ్, బాడీ మిస్ట్, ఇది ప్లమ్, రోల్ ఆన్, అమృతాంజన్. ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సేఫ్ సైడ్ ఉంటది అని చెప్పి. క్లెన్జింగ్ బామ్, మేకప్ రిమూవల్, ఫేస్ వాష్ అండ్ టిష్యూస్. ఇవంతా బేసిక్ స్టఫ్ అందరూ క్యారీ చేసేవి. కాకపోతే మనం ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి 1-2 స్టఫ్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దీనికి ఒక పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. ఇంకా ఇంకొక బ్యాగ్ కూడా ఉంది. ఇది ఒక బ్యాగ్, అది బేసిక్ స్టఫ్. దీని తర్వాత నేను డైలీ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో క్యారీ చేసే ఉంటాయి. స్పెట్స్ ఇక్కడ బయట ఉన్నాయి. ఓకే, స్పెట్స్ బాక్స్, దానికి ఉన్న చిన్నది కదా అదొకటి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఇంకా అది చాలా పెద్ద సంవత్సరం. అన్ని తెస్తే గలీజ్గా ఉంటది. స్లోగా ఒక్కొక్క ఐటమ్. స్టిక్కర్ ప్యాకెట్స్, 1 లిప్స్టిక్, 2 లిప్స్టిక్, 3 లిప్స్టిక్, 4 లిప్స్టిక్. అంటే ఈ ట్రిప్ వెళ్తున్నప్పుడు ఒకటికి మనం ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా. సో అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ షేడ్, ఒకటి ప్లమ్, ఒకటి రెడ్, ఇంకోటి పింక్, అలా షేడ్స్ ఉంటాయి అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. 5 లిప్స్టిక్. ఇది 5 లిప్స్టిక్స్. ఇంకో స్టిక్కర్. ఇవి కూడా కాటన్ టిష్యూస్. యాక్చువల్ గా మేకప్ రిమూవల్ వాటికి యూజ్ అవుతాయి అని చెప్పి టిష్యూస్. ఐబ్రో పెన్సిల్, ఒక పక్క పెన్సిల్, ఇంకో పక్క ఏమో ఐబ్రోస్ నీట్ షేప్ లో ఉండడానికి. ఇది ఒక బెస్ట్ కలెక్షన్. జూడియోది ఐలైనర్. ఇందులో చాలా వరకు కాజల్ మా చెల్లి దగ్గర ఉన్నాయే ఉంటాయి. నేను ఏది తీసుకున్నా 2 తీసుకుంటాను. దానికోటి నాకోటి. అదేం తీసుకున్నా 2 తీసుకుంటుంది. నాకోటి దానికొకటి. ఒక్కోసారి అయితే సేమ్ తీసుకుంటా, ఒక్కొక్కటి అందులోనే. చిన్న ప్యాంటీ లైనర్స్ ఫర్ సేఫ్టీ, బడ్స్ అండ్ ఒక పెయిన్ కిల్లర్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ అగైన్ కాయిన్ టిష్యూస్ కొన్ని, అండ్ టిక్స్ ఒక పేరు ఉన్నాయి, అండ్ ఇయర్ ప్లగ్స్. అండ్ మనకి చలిలో బయటకు వెళ్తే చెవుల్లోకి చల్లగాలి రాకుండా ఉండడానికి ఇయర్ ప్లగ్స్. అన్నిట్లో ఉన్నాయి ఏంటంటే ఈ ఇయర్ బడ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి కాజల్ గానీ మస్కారా గానీ చెరిగిపోయినప్పుడు నీట్ గా ఒకసారి అది షేప్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఇవన్నీ జనరల్ గా ఉన్న స్టఫ్ ఉంటాయి. అండ్ లిప్స్టిక్ కలెక్షన్ అయితే సేమ్ ఇదే బ్రాండ్ లిప్స్టిక్ దాని దగ్గర కూడా ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న కలర్ చేంజెస్. ఒకసారి నేను వెళ్ళాను, నా దగ్గర ఉన్నాయి, దానికి ఎక్స్చేంజ్ చేసి కొన్ని షేడ్స్ అంటే అలా ఎక్స్చేంజ్ చేసుకుంటాను అనమాట. చాలా షేడ్స్ నేను దానికి సూట్ అయ్యేది అది వేసుకుంటే నేను షేడ్స్ కొత్త షేడ్స్ కొంచెం ట్రై చేస్తుంటాను అనమాట. అవి చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి, బట్ స్టిల్ ట్రై చేస్తుంటాను అనమాట. పవర్ బ్యాంక్, బేసిక్ పవర్ బ్యాంక్. అది ఏదో ఫోన్ కొంటే నాకు గిఫ్ట్ వచ్చింది అనుకుంటా, మమ్మీ తీసుకున్నట్టు.
ఇది నాదే. దాందే. దాని వస్తే నేను తీసుకున్నాను. ఓకే ఓకేనా? ఇదే అది. ఇది దాన్ని ట్రైపాడ్. స్మాల్ యూట్యూబ్ మరి వీడియో తీయాలంటే అది కొంచెం లాంగ్ షార్ట్స్ వాటర్ బాటిల్, మాస్క్, దాని వైర్, ఇయర్ బడ్స్, 1 నాప్కిన్. ఇంకా అయిపోయింది. అండ్ ఈ అమ్మగారు చిన్న వాలెట్ క్యారీ చేయదన్నమాట. ఇంక ఇన్ని క్యారీ చేస్తే ఇంక మళ్ళీ వాలెట్, మళ్ళీ స్పేర్ వాచ్ ఒకటి. ఇది కొత్త వాచ్. నెక్స్ట్ టైం వాచెస్ కలెక్షన్ లో చూపిస్తాం. వాచెస్ అంటే దీని దగ్గర ఉన్న వాచెస్ నా దగ్గర ఉన్న వాచెస్ ఉంటాయి కదా, సో అది. ఇది బేసిక్ ఎక్కువ యూజ్ చేసేది. సమ్ మనీ, ఇంకా కార్డ్స్ అన్నమాట. లిక్విడ్ క్యాష్, కార్డ్స్. ట్రావెలింగ్ చేసినప్పుడు మరి క్యాష్ తీసుకోకుండా ఎలా ఉంటది, కార్డ్స్ మెయింటైన్ చేయాలి, క్యాష్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ దీస్ ఆర్ ద చాక్లెట్స్. తప్పుడు అయిపోయినాయి చాక్లెట్స్ ఫుల్గా. ఏదైతే కరిగిపోయినాయి బాగా. టైం పాస్ కి చాక్లెట్. టైం పాస్ చాక్లెట్స్ బాగా కరిగిపోయినాయి. నేను ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చాను, కరిగిపోయినాయి. అండ్ జుడ్డుగా కూడా ఉన్నాయి. జస్ట్ బెటర్ టు ర్యాప్ దిస్. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? వెయిట్ ఐ విల్ సర్చ్. సో మొత్తం అంతా నా ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి బయట పెట్టేసారు. అండ్ కొన్ని చిల్లర పైసలు కూడా ఉన్నాయి. మా డాడీ ఆటో వాళ్ళకి 1-2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఉంటాయని చెప్పి చిల్లర తీసుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ డాడీ రాత్రి ఇచ్చినవే. యాక్చువల్గా మనీ ఇవన్నీ కూడా డాడీ ఇచ్చినవే. అయితే ఇందులో నాకు కూడా షేర్. ఏంటే? నాకు కూడా షేర్. సర్లే, లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు తీసుకెళ్ళావు కదా. ఎక్కడ తీసుకెళ్ళి? డాడీ ఇచ్చారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు. నీకు పాకెట్ లో ఎంత ఉంటే అంత ఇచ్చేస్తారు. మన లక్ అనమాట. పాకెట్ లో 5,000 ఉంటే 5,000 వచ్చేస్తాయి, 1,000 ఉంటే 1,000. లిక్విడ్ క్యాష్ లేదు. అప్పుడు మా చెల్లి ఇంకో చెల్లి వచ్చింది, అది తీసుకుంది అనమాట. అది చిన్నది కదా పాపం, దానికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అంతే. సో జనరల్ గా జరిగేదంటే అంతే. ఇంకా మన లక్ బేసికల్లీ డాడీ జోబీలో అంత అమౌంట్ అంటే అంత అమౌంట్, రాత్రి అంత ఉంటే అంత ఇచ్చేసారు అనమాట. లెక్క పెట్టుకోరు ఎంత ఇస్తున్నాము ఏంటని లెక్క పెట్టుకోరు. అమ్మాయిలు కదా, ఆటోమేటికలీ. ఫైనల్లీ చల్లబడ్డావా? చల్లబడ్డానికి ఏమో నిన్న సగం నాదే అనిపించింది. సేమ్ అవే కదా మా ఉంటాయి. నువ్వు నేను కూడా సేమ్ అవే కొనుక్కున్నావు. ఇంకేం ఉంటాయి కొత్తగా? అయ్యే ఉంటాయి. చదువుతుంది కదా, ఎలాగ అన్బాక్స్ చేసిందో దాన్ని మళ్ళీ అలాగే నీట్ గా చదువుతుంది. బెటర్. ఓసిడి ఉంది నాకు. గుడ్. సిస్టర్స్ ఉండడం వల్ల ఇదో మంచి అడ్వాంటేజెస్. చక్కగా వాళ్ళ ఐటమ్స్ అన్ని మనం కూడా నీట్ గా యూస్ చేసుకోవచ్చు. నేనైతే మా చెల్లి బట్టల దగ్గర నుంచి ఇంకే టు జెడ్ వాడేస్తా ఉంటాను. బట్ స్టిల్ మీరు ఎక్కువగా మీ సిస్టర్ దగ్గర నుంచి బారో చేసుకునే ఐటమ్స్ ఏంటి? నేనైతే ఎక్కువగా బారో చేసుకునేవి వాచ్ కలెక్షన్ మీ దగ్గర బాగుండదు అనమాట. ఎక్కువ వాచెస్ ఎక్కువ మెయింటైన్ చేసిద్ది. సో నేను ఎక్కువ వాచెస్ బారో చేస్తూ ఉంటాను. వీడియోలో కనిపించే కొత్త కొత్త వాచెస్ అన్ని దాని, నా అయితే మాత్రం కాదు. ఇప్పుడు ఆ వాచ్ ఏది, ఈ వాచ్ ఏదే మొన్నటి వరకు వీడియోలో కనిపించింది, అది దాని వాచ్, నాది కాదు. చూసినా అందరూ నేనే డబ్బులు వేస్ట్ చేస్తాను అనుకుంటాను. నేను కలిపెట్టాను. మర్చిపోయాను, ఇదొక క్లిప్. జల్లి చేస్తున్నప్పుడు అదిగో ఆవిడదే. నాదే సిప్పర్ బాటిల్. ఇదే ఆవిడదే వస్తువు, కాకపోతే బిల్ పే చేస్తుందా మనం, అన్ని ఆవిడదే. ఓకేనా? సరే అయితే ఇంక ఇదే మా గోల. ఇంక ఇలాంటి గోల అంతా కూడా నాకు ఇలాంటి గోళ్ళు ఎక్కువ జరుగుతుంటా ఉంటాయి. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. హోప్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్. బై బై.